కదంబ వృక్షం. కదంబ వృక్షాన్ని దక్షిణాదిలో పార్వతీదేవి స్వరూపముగా భావిస్తారు. దీని వెనక ఒక కథ ఉన్నది. గార్ధబాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషుల వల్ల జంతువుల వల్ల మరణం లేకుండా పరమేశ్వరుడి నుండి వరం పొందాడు. బాగా గర్వం పెరిగి దేవలోకం వెళ్ళి ఇంద్రుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు గార్ధబాసురుడిని అంతమొందించేందుకు శ్రీ విష్ణువు మోహిని రూపము ధరించి గార్ధబాసురుడి వనానికి వచ్చింది. పార్వతీదేవి కూడా అందమైన అమ్మాయిగా మారి విష్ణువుకు సహాయంగా వెళ్ళింది. రాక్షసులు వారి అందానికి మోహించారు. గార్ధబాసురుడు మోహిని అందానికి ఆకర్షితుడై నీడలా వెంబడించాడు. అప్పుడు విష్ణువు సగం తోడేలు సగం మనిషిగా మారి ఆ రాక్షసుడిని చంపివేశాడు. పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలను కురిపించి రాక్షస సైన్యాన్ని వధించింది. ఉత్తరాదిన దీనిని కృష్ణవృక్షం అని అంటారు. రాధాకృష్ణుల ఆటపాటలన్నీ ఈ కదంబ వృక్షం కిందే జరగాయంటారు. భాగవతంలో ఈ వృక్షం గురించి ఉంది.